జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు స్వర్ణయుగం చూశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ద్రోణంరాజు శ్రీవాస్తవ్, బొడ్డెట్టి ప్రసాద్ అన్నారు. బొడ్డెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో 33వ వార్డులోని వెంకటేశ్వర మెట్ట వద్ద జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజల మధ్య కేక్ కట్ చేసి పరస్పర మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ద్రోణంరాజు శ్రీవాస్తవ్, బొడ్డెట్టి ప్రసాద్లు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలన సాగించాలని కొనియాడారు. ప్రజల సంక్షేమానికి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. నేడు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపిందని మండిపడ్డారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారి తరపున తమ పార్టీ పోరాటం సాగిస్తుందని నేతలు ద్రోణంరాజు శ్రీవాస్తవ్, బొడ్డెట్టి ప్రసాద్లు స్పష్టం చేశారు. ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిది పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుని అంగరంగ వైభవంగా చేసుకోవడం అనేది ఒక నాందిగా వస్తుంది. ఈ సంవత్సరం ఏదైతే ఎలక్షన్స్లో ఓటమి చూడడం వల్ల అందరూ ఒక రకంగా బాధలో ఉన్న పుట్టినరోజు సందర్భంగా ఒక నూతన ఉత్తేజంతో, అలాగే కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం నుంచి కూడా ఒక నూతన ఉత్తేజంతో ముందుకెళ్ళాలని. ఎందుకంటే మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి మంచి అనాలా లేకపోతే చెడు అనాలా ఏంటంటే ఆయన కూడా మొన్న చెప్తున్నారు, ఏదైతే అవుతుందో నిక్కచ్చిగా అదే చెప్తారు. అవనివి లేనిపోనివి ఇష్టం వచ్చినట్టు హామీలు చెప్పడం, సూపర్ 6లు, సూపర్ 7లు అలాంటివన్నీ చెప్పుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఈరోజు వచ్చినట్టు 11 సీట్లు కాకుండా వేరేగా ఉండేది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈసారి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాస్తవ్ గారు హాజరయ్యారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు పాఠశాలని, అంటే ఆయన చాలా పథకాలు ప్రవేశపెట్టారు. అందులో ఈరోజు యువతని ఒక మంచి దారిలో నడిపించాలనే ఉద్దేశంతో మాబడి అంటే స్కూల్ని బాగు చేశారు. ఎందుకంటే మొక్కై వంగంది మానే వంగుతుందా అనే రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్లో ఒక పిల్లలు బాగా చదువుకుంటే అలా ఒక ఇల్లు ఫ్యామిలీ బాగుపడుతుంది, అలాగే ఒక రాష్ట్రం, ఒక దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో స్కూల్స్ని అనేక విధాలుగా ఎడ్యుకేషన్ అన్నది బాగా ఏర్పాటు చేయడం, అలాగే మంచి ఈరోజు భారతదేశంలో సరైన పథకాలు పెట్టారంటే అది మన సీఎం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయింది.